వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూ ట్రిప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 389 స్క్వేర్ యార్డ్, డైమెన్షన్ వచ్చేసి 50/70, కన్స్ట్రక్షన్ ఏరియా 7400 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ 6 బెడ్రూమ్, 1 సినిమా రూమ్, 5 కార్ పార్కింగ్ ఉందండి. అలాగే డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది ఊడా లేఅవుట్ కాలనీ అండి. ఇది ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ కాల్ కలవకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టచ్చు అండి. ఒకసారి డ్రోన్ వ్యూ చూస్తున్నామండి. ఈ ఏరియా మొత్తం సరౌండింగ్ కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయిందండి. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అవన్నీ ఉన్నాయి. ఇది ఊడా లేఅవుట్ కాలనీ అండి. ఇది ఎనీ బ్యాంక్ పోయినా కూడా లోన్ వస్తుంది. ఈ హౌస్కి వచ్చేసి మీకు హైడ్రా ఎఫెక్ట్ అనేది లేదండి. చుట్టూ 1 to 1.5 కిలోమీటర్ ఎలాంటి లేక్స్ కూడా ఎక్కడ కూడా లేవండి. అలాగే గ్రౌండ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. $389 స్క్వేర్ యార్డ్ అండి. విల్లా ల్యాండ్ వచ్చేసి 7400 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి వచ్చి 14 కిలోమీటర్స్ వస్తుందండి. తార్నాక నుంచి వచ్చి 11 కిలోమీటర్స్ వస్తుంది. హైటెక్ సిటీ శిల్పారామం నుంచి వచ్చి 30 కిలోమీటర్స్ వస్తుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 or 8 12 కిలోమీటర్స్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. ఒకసారి ఈ హౌస్ సరౌండింగ్ వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అండి. ఇది మనం ఇంతసేపు సైడ్ చూసాము. ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ. చాలా బాగుందండి ఎలివేషన్. ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ అండి. ఇది దానికి చిన్న చిన్న లైట్స్ డిజైన్ చేశారు, చాలా బాగా చేశారండి విత్ గార్డెన్ తోటి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఇంకా కలర్స్ వేయలేదండి, దానికి ప్రైమర్ మాత్రం వేశారు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అనేది చాలా బిగ్ ఉందండి. కార్ పార్కింగ్ స్పేస్ ఇంత చిన్న చిన్న మొక్కలు ఇచ్చారండి. ఇదంతా కార్ పార్కింగ్ వ్యూ అండి. ఇది ఇక్కడ వచ్చేసి ఫాల్సింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి పార్కింగ్ ప్లేస్లో. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ ఈశాన్యంలో వచ్చేసి వాటర్ ఫౌంటైన్ పెట్టారండి. ఇది వచ్చేసి గార్డెన్ స్పేస్ అండి. ఇది చాలా బిగ్ ఇచ్చారండి గార్డెన్ స్పేస్. చిన్న చిన్న పూల మొక్కలతో ఇచ్చారు. ఈ ట్రిప్లెక్స్ హౌస్ అండి. ఇది ల్యాండ్ వచ్చేసి 389 స్క్వేర్ యార్డ్ వస్తుందండి. గేట్ వచ్చి సౌత్ ఫేసింగ్ వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ వస్తుందండి. గేట్ మాత్రమే సౌత్, మిగిలిన అన్ని ఈస్ట్ ఫేసే అండి. ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి. ఇది
ఒక 5-6 కార్స్ పెట్టుకోవచ్చు అండి, అంత పెద్దగా ఉంది. అంత గ్రానైట్ ఫ్లోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది హైట్ వచ్చేసి 9 feet వరకు ఉంటుందండి మెయిన్ డోరు. ఇంకా సింగిల్ పాలిష్ అయిందండి, ఇంకా డబల్ పాలిష్ అవ్వలేదు. చాలా బాగుందండి. టేక్వుడ్ డోర్ అండి ఇదంతా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లివింగ్ హాల్ వ్యూ అండి. ఇది సైజ్ వచ్చేసి 19.4 by 19.4 ఉందండి. చాలా బిగ్ సైజ్ ఉంది హాల్. అండ్ ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి. ఇవి 4x6 అండి, బిగ్ ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనేది. ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి, విత్ లిఫ్ట్ తోటి అండి మనం చెప్పే ప్రైజు. ఆ ప్రైజ్లో లిఫ్ట్ పెట్టేసి ఇస్తారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి లోపట్ల, పౌడర్ రూమ్. చాలా బిగ్ హాల్ ఉందండి ఇది. ఇది బెడ్రూమ్ నెంబర్ 1 అండి. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 15.6 by 16.6 ఉందండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇవి ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయండి. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెట్ అండ్ డ్రై వాష్రూమ్ ఉన్నాయండి ఇవి. ఇదంతా వాల్ టైల్ చూస్తున్నామండి వాష్రూమ్లో. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇక్కడ. అడ్రస్ వచ్చేసి డాక్టర్ ఏస్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ కాలనీ వస్తుందండి. ఇది కూడా లేఅవుట్ కాలనీ. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 14 by 15.6 ఉందండి. ఇది అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. టోటల్ 6 బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనేది ఈస్ట్ వాల్కి ఇచ్చారు. ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వెట్ అండ్ డ్రై వాష్రూమ్ అండి. ఇది సైజ్ వచ్చేసి 5 by 10.6 ఉందండి వాష్రూమ్ సైజు. ఇదంతా వాల్ టైల్స్ చూస్తున్నాము. కంప్లీట్గా ఫుల్ ఇచ్చారండి వాల్ టైల్స్. ఈ బెడ్రూమ్ నుంచి ఒక చిన్న గార్డెన్ స్పేస్కి డోర్ ఇచ్చారండి ఇక్కడ. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఈ విల్లా ల్యాండ్ వచ్చేసి 389 square yard అండి. గేట్ వచ్చి సౌత్ ఫేస్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఇది 12mm టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారండి. ఇది గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి. చిన్న చిన్న లైట్స్ ఇచ్చారు దాంట్లో. 7400 SFT వస్తుందండి. డైమెన్షన్ వచ్చేసి 50 by 70. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నామండి. లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నామండి. చాలా స్పేసియస్గా ఉందండి. సైజ్ వచ్చేసి 19.4 by 23 ఉందండి.
ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి, ఇవి 4x6 టైల్స్. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది టీవీ పాయింట్ అండి, ఎల్ టైప్ ఇచ్చారండి. మనకు కంఫర్ట్ ఏ వాల్ కన్నా పెట్టుకోవచ్చు. అండ్ లార్జ్ విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి డబల్ హైట్ సీలింగ్ అండి. ఇది ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. చాలా బాగుందండి డబల్ హైట్ సీలింగ్. ఈ విల్లకు ఇది చాలా లుక్ వచ్చింది. ఇది టీవీ పాయింట్ కూడా లాంగ్ వ్యూ ఉందండి. ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది కిచెన్ కమ్ డైనింగ్ వ్యూ అండి. ఇది ఓపెన్ కిచెన్. సైజ్ వచ్చేసి 13.6x23 ఉందండి, కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇది ఈ మధ్యలో కిచెన్లో హైలాండ్ ఇచ్చారండి. ఈ ప్లాట్ఫామ్ మనకు కావాలంటే వేసి ఇస్తారండి. ఈ మధ్య అందరూ మోడ్యులర్కి వెళ్తున్నారు, ఆపేశారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అది పెట్టుకుని కూడా చాలా స్పేస్ ఉంది అక్కడ. ఇది వచ్చేసి బాల్కనీ ఇచ్చారండి కిచెన్కి. ఇది చాలా బిగ్ బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ సైజ్ వచ్చేసి 6.6x9.7 ఉందండి. చాలా బిగ్ పూజా రూమ్ ఉంది. అలాగే ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు పూజా రూమ్లో. ఇన్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేశారండి. కిచెన్ పెద్దగానే ఉందండి. ఇది వచ్చేసి సిట్అవుట్ స్పేస్ ఇచ్చారు కిచెన్ నుంచి. 389 square అంటే చాలా పెద్ద హౌస్ అండి. ఇది వచ్చేసి సిట్అవుట్ వ్యూ అండి. ఇది ఈశాన్యంలో వస్తుంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది. ఇది వుడెన్ ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. అలాగే 12mm టఫ్ అండ్ గ్లాస్. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇదంతా కార్ పార్కింగ్ వ్యూ అండి, పైనుంచి చూడొచ్చు. చాలా స్పేస్ వదిలేసి కట్టారండి. ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. లైవ్లో అయితే చాలా బాగుంది. వీడియోలో ఎలా ఉందో మీకు చూపిస్తున్నాము మేము. ఇదంతా మన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మనం చూసేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 3 అండి. ఇప్పుడు బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చి 15.6x8 ఉందండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. అలాగే ఇక్కడ ఫ్లోర్ టైల్స్ చూస్తున్నాము బెడ్రూమ్లో. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది వచ్చి డ్రెస్సింగ్ రూమ్ అండి. చాలా బిగ్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 5/10 ఉందండి. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇవన్నీ వెట్ అండ్ డ్రై వాష్రూమ్స్ ఇచ్చారండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.6x9.7 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్ చూస్తున్నాము వాష్రూమ్లో. అలాగే వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. అండ్ ఈ బెడ్రూమ్ బాల్కనీ అండి. ప్రతి ఒక్క బెడ్రూమ్కు బాల్కనీ వస్తుందండి. 6 బెడ్రూమ్కు 6 బాల్కనీలు వస్తాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 4 అండి. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13/15.6 ఉందండి.
అలాగే ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి 4th బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది, అండ్ అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4.6/10 ఉందండి, 10.6. అలాగే వెట్ అండ్ డ్రై వాష్రూమ్స్ అండి ఇవి. ఈ ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా బాల్కనీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి ఇది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నెంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. హౌస్ అయితే చాలా బాగుందండి. 389 square yard అండి ఇది. ల్యాండ్ వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి 7,400 ఎస్ఎఫ్టీ, అండ్ విత్ లిఫ్ట్ కూడా ఇస్తారండి. నేను చెప్పే ప్రైస్ విత్ లిఫ్ట్ తోటే అండి. ఇక్కడ కిచెన్ క్లోజ్ అవ్వకుండా ఒక బిగ్ విండో ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ ట్రిప్లెక్స్ పర్మిషన్ అండి ఇది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నాము. ఇక్కడ హాల్ వచ్చి ఎల్ టైప్ ఇచ్చారండి, అంతా సేమ్ ఫ్లోర్ టైల్స్. అలాగే ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాము సెకండ్ ఫ్లోర్లో. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇక్కడ వచ్చేసి డబుల్ హైట్ సీలింగ్ వచ్చింది కాబట్టి పైన రాలేదండి. ఈ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి మన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కనిపిస్తుందండి. డబుల్ హైట్ సీలింగ్ వల్ల ఇలా కనిపిస్తుందండి. ఈ ఎల్ టైప్ షేప్ వాల్కి మనం ఏదన్నా డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తుంది. ఇది వచ్చి సిట్అవుట్ వ్యూ అండి ఇది. సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టేసుకోవచ్చు, చాలా బిగ్ ఉంది ఇది. సిట్అవుట్ సైజ్ వచ్చేసి 16.6/18.6 ఉందండి. అలాగే ఇది వుడెన్ ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తే దానికి కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి సినిమా రూమ్ అండి ఇది. చాలా బిగ్ ఉందండి సినిమా రూము. సైజ్ వచ్చేసి 14/23 ఉందండి. టోటల్ 6 బెడ్రూమ్ 1 సినిమా రూమ్ ఉందండి. ఇదంతా ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. సినిమా రూమ్లో 1 హోమ్ థియేటర్ రూమ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సినిమా రూమ్లో. స్మాల్ వాష్రూమ్ ఇచ్చారు. చాలా బిగ్ ఉందండి సినిమా రూము. ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి ఇది. చాలా బిగ్ బాల్కనీ ఇచ్చారు. అలాగే సిట్అవుట్ కూడా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 389 square yard అండి. డైమెన్షన్ వచ్చేసి 50/70. ఒక 5-6 కార్స్ పెట్టుకోవచ్చు. అండ్ 6 బెడ్రూమ్స్ 1 సినిమా రూమ్. చాలా బాగుందండి హౌస్. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 5 అండి ఇది, మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా. సార్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 15.6/18 ఉందండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ ఉన్నాయండి అన్నీ, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాము. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది బెడ్రూమ్లో. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి ఇది.
డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 5/10.3 ఉందండి. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెట్ అండ్ డ్రై వాష్రూమ్ ఇది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.6/9.7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. కంప్లీట్గా 5 వరకు ఉన్నాయండి వాల్ టైల్స్. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి దీంట్లో. ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి. ఇది ప్రతి ఒక్క బెడ్రూమ్కు బాల్కనీ ఇచ్చారండి. అడ్రస్ వచ్చి డాక్టర్ ఏసరావు నగర్, ఎల్లారెడ్డిగూడ కాలనీ అండి, సికింద్రాబాద్ వస్తుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 6 అండి. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13/15.6 ఉందండి బెడ్రూమ్ సైజు. అలాగే ఇది వచ్చి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి బెడ్రూమ్లో. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది బెడ్రూమ్ టీవీ పాయింట్. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది కూడా వెట్ అండ్ డ్రై వాష్రూమ్ అండి. సైజ్ వచ్చేసి 4.6/10.6 ఉందండి వాష్రూమ్ సైజు. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ బాల్కనీ అండి. బెడ్రూమ్ బాల్కనీ వ్యూ చూస్తున్నాము. ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన మన నెంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మీరు ఇన్ కేస్ కలవకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టొచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయని. ఈ విల్లా ల్యాండ్ వచ్చేసి 389 square యార్డ్ అండి. కన్స్ట్రక్షన్ ఏరియా 7,400 SFT వస్తుంది. టోటల్ 6 bedroom, 1 సినిమా రూమ్, 5 to 6 కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. లిఫ్ట్ కూడా పెట్టించి ఇస్తారండి. కంప్లీట్గా ఓపెన్ టెర్రస్ వరకు వస్తుంది లిఫ్ట్. ఇక్కడ వరకు వస్తుందండి లిఫ్ట్. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది చాలా బిగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది పైన. ఇది వచ్చేసి మొక్కలకు గార్డెన్ స్పేస్ ఇచ్చారు. అండ్ కూర్చోడానికి బల్లలు ఇచ్చారండి, గ్రానైట్ బల్లలు. ఇక్కడ గార్డెన్ స్పేస్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది ఇదంతా ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది ఈ టెర్రస్ పైన కూడా వాటర్ ఫౌంట్ ఇచ్చారండి. ఇక్కడ ఎంత వాటర్ ఫౌంట్ అండి. మొక్కలు కూడా మంచి స్పేస్ ఇచ్చారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ రూమ్ అండి. ఇది అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 4.5 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 389 square యార్డ్. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 4,700 SFT వస్తుందండి. అడ్రస్ వచ్చి డాక్టర్ ఏసరావు నగర్, ఎల్లారెడ్డిగూడ కాలనీ అండి, సికింద్రాబాదు. ఇది వచ్చేసి ఇంకో 1 side ఓపెన్ టెర్రస్ అండి. టోటల్గా 2 side డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ పైన. ఇది కూడా బిగ్గా ఉందండి స్టోర్ రూము. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి. సరౌండింగ్ మొత్తం కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయిందండి. మీకు స్టార్టింగ్లో డ్రోన్ వ్యూ కూడా చూపెట్టాను. హైడ్రా ఎఫెక్ట్ అలాంటిది ఏం లేవు. సరౌండింగ్ 1 to 1 kilometer ఒక ఎలాంటి లేక్స్ కూడా లేవు. ఇది ఉడార్ లేఅవుట్స్ అండి.
అన్ని పార్క్స్ కూడా చాలా బిగ్ కార్ పార్క్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.